14 మంది మంత్రులు ఒక్కొక్కరు ఇయాల గల్లీ గల్లీ తిరుగుతున్నారు. రేమత్ నగర్లో, యూసుఫ్ గూడాలో, అట్లాగే అన్ని డివిజన్లలో గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నారు. నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ రెండేళ్లలో ఏ ఒక్క మంచి పనన్నా కాంగ్రెస్ పార్టీ చేసి ఇగో ఈ పని చేసినా నాకు ఓటేయండి అని అడిగే పరిస్థితి ఉందా? నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినారు, ఇక్కడికి పక్కనే ఉన్న డివిజన్కి వచ్చినారు. నేను ఇదివరకు కూడా మేము కూడా 10 ఏళ్ళు మీ దయతోని మీ ఆశీర్వాదంతోని పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడిపినాం. 10 ఏళ్ళు ఉన్నాం మీ ఆశీర్వాదంతో. ఈ 10 ఏళ్లలో మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం. 2 సార్లు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కొట్లాడినాం, 10-12 ఉప ఎన్నికలు కొట్లాడినాం, బై ఎలక్షన్స్ కొట్లాడినాం. కానీ ఎన్నడన్నా ఒక్క దగ్గరన్నా మమ్మల్ని గెలిపియకపోతే అన్ని రద్దు చేస్తాం అని మాట్లాడినామా? ఎన్నడన్నా ఎన్నికల్లో ఈ రకమైన మాటలు మనం చూసినామా ఒక ముఖ్యమంత్రి గారి నోటి నుండి? దయచేసి మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు బెదిరిస్తున్నాడు, ధమ్కీలు ఇస్తున్నాడు. మీరు నాకు ఓటేయకపోతే రద్దు చేస్తా అంటున్నాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి రద్దు చేస్తా అని ఎగిరెగిరి పడితే జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉన్నది. యాది పెట్టుకో. ఇదేమి ఏడి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు, చైతన్యవంతమైన తెలంగాణ. నీలాంటి వాళ్ళను చాలా మందిని చూసినాం గతంలో కూడా. ఎగిరెగిరి పడ్డోళ్ళు, ఇదే మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎంతో మంది నియంతలు, ఎంతో మంది మిడిసిపడ్డ నాయకులను అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే వాళ్ళు తల దించుకునే విధంగా, తల వంచుకునే విధంగా, తగ్గి మాట్లాడే విధంగా బుద్ధి చెప్పిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది. ఆలోచించుకో. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. రద్దు చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏం రద్దు చేస్తావు? ఏం షురువు చేసినావని రద్దు చేస్తావు నువ్వు? 2 ఏళ్లలో ఏం చేసినావు నువ్వు? ఒక్కసారి ఇక్కడ ఉన్నాయి చూడురి, ఇటు చుట్టూ పెట్టిర్రు మనోళ్ళు. ఒక్కసారి మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, ఏం చెప్పిండమ్మా మీకు ఎలక్షన్ల ముందు? అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడా? అత్తలకు 4,000 వస్తున్నాయా? వస్తలేవా? ఏం మీకు రేమత్ నగర్లో స్పెషల్గా వస్తున్నాయా? ఏమేమన్నా పెన్షన్ 4,000 వస్తుందా? ఆడపిల్లలకి నెలకు 2,500 వస్తుందా? గట్టిగా చెప్పుడు, జర లగాయించి నివడాలి రేవంత్ రెడ్డికి. తులం బంగారం వస్తుందా? వస్తలేదా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్లో నిండా ఇచ్చిండ్రా? మగపిల్లలకు ఇస్తా అన్నాడు 5 లక్షల కార్డు వచ్చిందా? స్కాలర్షిప్లు 5 లక్షలు ఇస్తా అన్నాడు, వచ్చిందా? నువ్వు షురువు ఏం చేసినావు అని రద్దు చేస్తావు నాకు అర్థం కాక అడుగుతా. ఒకటి షురువు చేసిండు. ఏమిటిది? అది ఫ్రీ బస్సు. ఇక ఆ ఫ్రీ బస్సు అందం చెప్పరాదు. ఆడోళ్ళకు ఫ్రీ అట, మగోళ్ళకు డబల్ టికెట్ అట. అదేం ఫ్రీ నాకు అర్థం కాదు. కుడి చేత్తో ఇచ్చుడు, ఎడమ చేత్తో గుంజుకునుడు, అదేం ఫ్రీ? మళ్ళీ మీదికి వెళ్ళి పిల్లగాళ్ళ బస్ ఛార్జీలు కూడా పెంచిండు. ఆడోళ్ళకు ఫ్రీ అట, ఇంట్లుండే మగోళ్ళకు డబుల్ టికెట్ అట. ఇక మరి ఇచ్చినట్ట తీసుకున్నట్ట? గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ తెలివితేటలు.